DC motor converts electrical energy into mechanical energy. ఇది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం. What is the principle of working in DC motor? It works on the principle of magnetic effect of electric current, that when a current carrying conductor placed in a magnetic field, it experiences a force and tends to move in a direction. ఇది విద్యుత్ ప్రవహిస్తున్న వాహకంను అయస్కాంత క్షేత్రంలో ఉంచితే అది ఒక దిశలో కదులుతుంది అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. దాని చలన దిశను ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా కనుక్కోవచ్చు. పటంలో చూపిన విధంగా మీ యొక్క ఎడమ చేతి 3 వేళ్లను ఒకదానికొకటి లంబంగా ఉంచండి. చూపుడు వేలు అయస్కాంతం యొక్క క్షేత్ర దిశను, మధ్య వేలు విద్యుత్ ప్రవాహ దిశను సూచిస్తే బొటన వేలు కండక్టర్ యొక్క కదలిక దిశను సూచిస్తుంది. అంటే the forefinger points the direction of magnetic field, middle finger points the direction of current, then the thumb will point the direction of motion of the current. Okay. DC మోటార్ యందు మనకు ఈ విధమైన భాగాలు ఉంటాయి. పటంలో చూసినట్లయితే ఫస్ట్ మనకు మ్యాగ్నెటిక్ ఫ్రేమ్ ఉంటుంది, దీన్ని యోక్ అంటాము. పోల్స్ ఉంటాయి, ఫీల్డ్ కాయిల్స్, ఆర్మేచర్ కోర్, ఆర్మేచర్ వైండింగ్, కామ్యుటేటర్, బ్రషెస్, బేరింగ్స్, ఈ విధమైన భాగాలు మనకు ఉంటాయి. తర్వాత ఇది ఎట్లా పనిచేస్తుంది? When electric current is passed into the rectangular coil, this current produces a magnetic field around the coil and it tends to rotate. దీర్ఘచతురస్రాకార కాయిల్లోకి విద్యుత్ ప్రవాహాన్ని పంపించినప్పుడు ఈ ప్రవాహం కాయిల్ చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఓకే. వర్కింగ్ ఆఫ్ DC motor. When electric current is passed into rectangular coil, this current produces a magnetic field around the coil and it tends to rotate. Next, back EMF or counter EMF అంటే ఏమిటి? Back EMF is equal to 5Zn/60 into P/A అనేది మనకు ప్రిన్సిపల్. ఇందులో EB అనేది బ్యాక్ EMF ఇన్ వోల్ట్స్ ఉంటుంది, phi అనేది ఫ్లక్స్ పర్ పోల్ ఇన్ వెబర్స్, N అనేది స్పీడ్ ఆఫ్ ఆర్మేచర్ ఇన్ రెవల్యూషన్స్ పర్ మినిట్, A అంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ ఇన్ ద ఆర్మేచర్ వైండింగ్. A ఈజ్ ఈక్వల్స్ టు P. ఎక్కడ ఇది ల్యాప్ వైండింగ్ లో అయితే A ఈజ్ ఈక్వల్ టు P గా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ అనేది నెంబర్ ఆఫ్ పోల్స్ కు సమానంగా ఉంటాయి. అదే వేవ్ వైండింగ్ లో చూసినట్టయితే మనకు నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ అనేది ఓన్లీ 2 ఉంటాయి. When the armature of DC motor rotates, the armature conductors cuts the magnetic flux generated by the field poles. Due to this, an EMF is induced in the conductors. This induced EMF is in opposition to the applied voltage. According to the Lenz law, it is called back EMF or counter EMF and is denoted by EB. Next, voltage and power equations of a DC motor. Voltage equation ఏముంటుంది మనకు? V is equals to EB plus IA into RA. ఇక్కడ మనకు V అంటే ఏంటిది? వోల్టేజ్. EB అంటే ఏంటి? బ్యాక్ EMF ఇన్ వోల్ట్స్. IA అంటే ఆర్మేచర్ కరెంట్, RA అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఆర్మేచర్ కరెంట్ అనేది ఓమ్స్ లో ఉంటుంది, ఆర్మేచర్ కరెంట్ ఆంపియర్స్ లో ఉంటుంది, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఓమ్స్ లో ఉంటుంది. నెక్స్ట్, పవర్ ఈక్వేషన్ ఆఫ్ DC మోటార్ ఏముంది? V into IA is equals to EB IA plus IA square RA, వేర్ VIA అంటే ఇన్పుట్ పవర్ సప్లై అంటే ఆర్మేచర్ యొక్క ఇన్పుట్, EBIA అంటే పవర్ మెకానికల్ పవర్ డెవలప్డ్ ఇన్ ఆర్మేచర్ అంటే ఆర్మేచర్ యొక్క అవుట్పుట్. IA square RA is equals to
పవర్ లాస్ ఇన్ ఆర్మేచర్ అంటే ఆర్మేచర్ యొక్క కాపర్ లాసెస్. నెక్స్ట్ టార్క్. టార్క్ అంటే ఏమిటి? వాట్ ఈస్ టార్క్? ద టర్నింగ్ ఆర్ ట్విస్టింగ్ మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ అబౌట్ అన్ యాక్సిస్ ఈస్ కాల్డ్ ద టార్క్. ఒక వస్తువు గుండ్రంగా తిప్పడానికి కావలసిన బలాన్ని మనం టార్క్ అని పిలుస్తాము. దీన్ని మనం ఎందులో కొలుస్తాము? న్యూటన్ మీటర్లలో కొలుస్తాము. టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ రేడియస్. నెక్స్ట్ ఆర్మేచర్ టార్క్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ఆర్మేచర్ టార్క్? టార్క్ డెవలప్డ్ ఇన్ ద ఆర్మేచర్ ఈజ్ కాల్డ్ ఆర్మేచర్ టార్క్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై TA. దీన్ని TA గా సూచిస్తాము. నెక్స్ట్ షాఫ్ట్ టార్క్. వాట్ ఈస్ షాఫ్ట్ టార్క్? ద టార్క్ విచ్ ఈజ్ అవైలబుల్ at the motor shaft for doing useful work is known as shaft torque and it is denoted by TSH ga it is denoted by TSH. Types of DC motors. DC motors ఎన్ని రకాలు? ఈ చాప్టర్ ను మనం గమనించినట్లయితే ఒకసారి క్లియర్ గా చూడండి. DC motors మనకు ఎన్ని రకాలు? ఫస్ట్ two types. Number 1 separately excited, number 2 self excited. మళ్ళీ self excited లో మళ్ళీ 3 types. Series, shunt, compound. Again compound లో cumulative compound, differential compound and 2 types. Cumulative compound లో మళ్ళీ long shunt, short shunt. Differential compound లో కూడా long shunt, short shunt. ఇందులో ఇన్ని రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ సపరేట్లీ ఎక్సైటెడ్ DC మోటార్. దీని యొక్క డయాగ్రామ్ చూడండి. దీన్ని ఆర్మేచర్ అంటాము. దీన్ని ఫీల్డ్ వైండింగ్, ఫీల్డ్ సప్లై, ఆర్మేచర్ సప్లై, ఇది లోడ్. A DC motor whose field winding or coil is energized by a separate or external DC source is called a separately excited DC motor. Next, self-excited DC motor. What is self-excited DC motor? Self-excited DC motor is a device in which the current to the field winding is supplied by the generator itself. In self-excited DC generator, the field coils may be connected in parallel with the armature in the series, or it may be connected partly in series and partly in parallel with the armature winding. Okay? సెల్ఫ్ ఎక్సైటెడ్ DC మోటార్ అనేది ఒక పరికరం. దీన్ని ఫీల్డ్ వైండింగ్ కు కరెంట్ జనరేటర్ చేత సరఫరా చేయబడుతుంది. సెల్ఫ్ ఎక్సైటెడ్ DC జనరేటర్ లో ఫీల్డ్ కాయిల్స్ సిరీస్ లోని ఆర్మేచర్ తో సమాంతరంగా అనుసంధానించబడి ఉండవచ్చు లేదా పాక్షికంగా సిరీస్ లో మరియు కొంతవరకు ఆర్మేచర్ వైండింగ్ లో కూడా సమాంతరంగా అనుసంధానించబడి ఉండవచ్చునని చెప్పవచ్చు. నెక్స్ట్ DC సిరీస్ మోటార్. ఇది DC సిరీస్ మోటార్. ఇది మోటారు, ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్, తర్వాత ఇది సిరీస్ రెసిస్టెన్స్, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అంటారు దీన్ని. ఇది IL, IA. ఈ సిరీస్ మోటార్లో IA = IL గా ఉంటుంది. ఆర్మేచర్ కరెంట్ అనేది లోడ్ కరెంట్ కి సమానంగా ఉంటుంది. The motor in which the field winding is connected in series with the armature is called a series motor. The field winding consists of a few turns of thick enamel copper wire. The current through the series field winding is same as the armature current. అంటే ఇక్కడ మనకు ఆర్మేచర్ కరెంట్ అనేది లోడ్ కరెంట్ కి సమానంగా ఉంటుంది. ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్ కు సిరీస్ లో అనుసంధానించబడిన మోటార్ కు సిరీస్ మోటార్ అంటారు. ఫీల్డ్ వైండింగ్ మందపాటి ఎనామిల్ రాగితీగ యొక్క చుట్లు కొన్ని కలిగి ఉంటుంది. సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ద్వారా కరెంట్ కరెంటు ఆర్మేచర్ కరెంట్ వలె ఉంటుంది. అదే మనం చెప్పుకున్నట్టు IA = IL. ఓకే. నెక్స్ట్ DC షంట్ మోటార్. ఇది DC షంట్ మోటార్ యొక్క డయాగ్రామ్. ఇందులో ఇది వోల్టేజ్, ఇది లోడ్ కరెంటు, ఇది ఆర్మేచర్ కరెంటు, ఇది షంట్ ఫీల్డ్ కరెంటు. లోడ్ కరెంటు ఇక్కడ ఈ లోడ్ కరెంట్ అనేది ఆర్మేచర్ కరెంట్ కు షంట్ ఫీల్డ్ కరెంట్ కు రెండింటి మొత్తానికి సమానంగా ఉంటుంది. అంటే ఏంటి ఈక్వేషన్? IL = IA + ISH. The motor
in which the field winding is connected across the armature is called a shunt motor. The field winding consists of a large number of turns of fine enamel copper wire to provide a high resistance. The current through the shunt field winding is not the same as the armature current. ఆర్మేచర్ అంతటా ఫీల్డ్ వైండింగ్ అనుసంధానించబడిన మోటార్ను షంట్ మోటార్ అంటాం. ఫీల్డ్ వైండింగ్ అధిక నిరోధకతను అందించడానికి పెద్ద సంఖ్యలో ఎనామిల్ రాగితీగ యొక్క మలుపులను కలిగి ఉంటుంది. షంట్ ఫీల్డ్ వైండింగ్ ద్వారా కరెంటు ఆర్మేచర్ కరెంటు వలె ఉండదు. నెక్స్ట్ డిసి కాంపౌండ్ మోటార్. ఇది డిసి కాంపౌండ్ మోటార్ యొక్క డయాగ్రామ్ చూడండి. The motor in which one part of field winding is connected in series and the other part is connected across the armature is called a compound motor. ఫీల్డ్ వైండింగ్ యొక్క ఒక భాగము సిరీస్ లో అనుసంధానించబడి ఉన్న మోటారు, మరొక భాగం ఆర్మేచర్ అంతటా అనుసంధానించబడి ఉంటుంది. దీన్నే మనం కాంపౌండ్ మోటార్ అంటాం. నెక్స్ట్ లాంగ్ షంట్ కాంపౌండ్ మోటార్. When the shunt field is connected across the armature and the series field winding which are connected in series, then the motor is called a long shunt type motor. Next, short shunt compound motor. When the shunt field is connected across the armature winding alone, then the motor is called a short shunt type motor. షంట్ ఫీల్డ్ ఆర్మేచర్ వైండింగ్ లో ఒంటరిగా అనుసంధానించబడినప్పుడు మోటార్ను షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్ అంటాం. నెక్స్ట్ మనకు దీస్ మోటార్స్ ఆర్ ఫాలోయింగ్ 2 types. ఈవెన్ ఈ మోటార్స్ మనకు 2 రకాలుగా ఉంటాయి. నెంబర్ 1 క్యూములేటివ్ కాంపౌండ్ మోటార్, నెంబర్ 2 డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్. క్యూములేటివ్ కాంపౌండ్ మోటార్ అంటే ఏంటి? The motor in which the series field winding is connected in such a manner that it assists the field due to shunt field winding is called a cumulative compound motor. Shunt field winding కారణంగా క్షేత్రానికి సహాయపడే విధంగా సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అనుసంధానించబడినప్పుడు మోటార్ను ఏమంటాము? క్యూములేటివ్ కాంపౌండ్ మోటార్ అంటాము. క్యూములేటివ్ కాంపౌండ్ మోటార్లో ఏముంటాయి? మళ్ళీ 2 types ఉంటాయి. నెంబర్ 1 లాంగ్ షంట్ టైపు, నెంబర్ 2 షార్ట్ షంట్ టైప్. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి? డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ అంటే ఏంటి? ద మోటార్ ఇన్ విచ్ ద సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఇట్ ఆపోజిట్స్ ద ఫీల్డ్ వైండింగ్ ఈస్ కాల్డ్ ఏ డిఫరెన్షియల్ కాంపౌండ్. సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ను వ్యతిరేకించే విధంగా అనుసంధానించబడిన మోటార్ను డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ అంటాం. దిస్ మోటార్ ఆల్సో 2 sub classes. ఏముంటాయి ఇందులో కూడా లాంగ్ షంట్ టైపు, షార్ట్ షంట్ టైప్ అనే 2 రకాలు ఉంటాయి. క్యూములేటివ్ కాంపౌండ్ లో ఇది లాంగ్ షంట్ కాంపౌండ్ మోటార్, ఇది షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్. డిఫరెన్షియల్ కాంపౌండ్ లో కూడా ఇది లాంగ్ షంట్ కాంపౌండ్, ఇది షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్. ఈ ఫిగర్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డిసి మోటార్. డిసి మోటార్ యొక్క ఉపయోగాలు. షంట్ మోటార్ను ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం? బ్లోయర్స్ అండ్ ఫ్యాన్స్, సెంట్రిఫ్యూగల్ అండ్ రెసిప్రోకేటింగ్ పంప్స్ లో, లేత్ మిషన్స్ లో, మెషిన్ టూల్స్ లో, మిల్లింగ్ మిషన్స్ లో, డ్రిల్లింగ్ మిషన్ యందు ఈ యొక్క షంట్ మోటార్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ సిరీస్ మోటార్ను ఎక్కడ ఉపయోగిస్తాము? క్రేన్స్, హాయిస్ట్, ఎలివేటర్, ట్రాలీస్, కార్స్, కాన్వేయర్స్, ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అండ్ వాక్యూమ్ క్లీనర్స్. ఎక్కడైతే మనకు ఎక్కువ శక్తి అవసరమో, ఎక్కువ టార్క్ అవసరమో వాటి యందు మనం ఈ సిరీస్ మోటార్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ కాంపౌండ్ మోటార్. కాంపౌండ్ మోటార్ ఎక్కడ యూజ్ చేస్తాము? రోలింగ్ మిల్స్, పంచెస్, షేర్స్, హెవీ ప్లానర్స్, ఎలివేటర్స్, రెసిప్రోకేటింగ్ మెషిన్స్ యందు మనం కాంపౌండ్ మోటార్ను యూజ్ చేస్తాం. నెక్స్ట్ పవర్ స్టేజెస్ ఆఫ్ డిసి మోటార్. డిసి మోటార్ యొక్క పవర్ స్టేజెస్ ఏంటి? ఇక్కడ మోటార్ ఇన్పుట్ ఇస్తాము, ఇక్కడ మనం అవుట్పుట్ వస్తుంది. మోటార్ ఇన్పుట్ నుంచి కాపర్ లాస్ ఉంటాయి, తర్వాత ఐరన్ అండ్ ఫిక్చర్ లాస్ ఉంటాయి, మధ్యలో మనకు డ్రైవింగ్ ఇన్, పవర్ ఇన్,
ఆర్మేచర్ అంటారు. దీని నుంచి అది మనకు ఐరన్ ఫ్రిక్షన్ లాసెస్ ద్వారా మోటార్ అవుట్పుట్కి వెళ్ళిపోతుంది. ఇందులో మనకు మెకానికల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి? మోటార్ అవుట్పుట్ బై మెకానికల్ పవర్ డెవలప్డ్ ఇన్ ద ఆర్మేచర్. అలాగే ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీకి ఏంటి? మెకానికల్ పవర్ డెవలప్డ్ ఇన్ ఆర్మేచర్ బై మోటార్ ఇన్పుట్ ఇన్ వాట్స్. ఓవరాల్ కమర్షియల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు మోటార్ అవుట్పుట్ బై మోటార్ ఇన్పుట్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ లాసెస్ ఇన్ డిసి మోటార్. వాట్ ఆర్ ద లాసెస్? మోటార్లో మనకు డిసి మోటార్లో ఏమేమి లాసెస్ ఉంటాయి? ఇందులో టోటల్ గా మనకు వచ్చేసి 3 లాసెస్ ఉంటాయి. కాపర్ లాసెస్, ఐరన్ లాసెస్ అండ్ మెకానికల్ లాసెస్. Again, these copper losses divided into 3 types. Number 1, armature copper losses. Number 2, shunt copper losses and series copper losses. ఈ 3 లాసెస్ ని కలిపి మనం కాపర్ లాసెస్ గా పిలుస్తాం. తర్వాత ఐరన్ లాసెస్ లో వచ్చేసి హిస్టీరిసిస్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అని 2 రకాలు ఉంటాయి. ఈ రెండింటి కలిపి ఐరన్ లాసెస్ గా పిలుస్తాం. నెక్స్ట్ మెకానికల్ లాసెస్. మెకానికల్ లాసెస్ లో ఏముంటాయి? ఫ్రిక్షనల్ లాసెస్ అండ్ విండేజ్ లాసెస్. ఈ రెండింటిని కలిపి మనం మెకానికల్ లాసెస్ అంటాం. కాపర్ లాసెస్. కాపర్ లాస్ అంటే దీస్ లాసెస్ occur due to the resistance in the winding. In a DC machine, there are only 2 windings, armature and field winding. These losses are also called electrical losses. వీటిని మనం ఎలక్ట్రికల్ లాసెస్ అని కూడా అంటాం. Armature copper loss equal to I square A RA. Copper loss is equals to I square SH or SH. అలాగే series field copper loss equals to I square SC or SC. And brush contact loss is equals to I square A or A. అలాగే iron losses. These losses occur due to rotation of the iron core of the armature in the magnetic flux of field poles. These losses are also called as core losses or magnetic losses. These are also 2 types. Number 1, hysteresis loss. Number 2, eddy current loss. Hysteresis loss. This loss occurs due to the reversal of magnetization of armature core. And eddy current loss. When the armature core rotates in magnetic field of pole, it also cuts the magnetic flux. Hence, an EMF is induced in the body of the core according to the laws of electromagnetic induction. This EMF sets up current in the body of armature core and is known as eddy current. The power loss due to the flow of this current is known as eddy current loss. దీన్ని eddy current loss అంటాం. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ లాసెస్. The losses associated with mechanical friction of the machine are called mechanical losses. మెకానికల్ ఫ్రిక్షన్ ద్వారా వచ్చే లాసెస్ ని మనము మెకానికల్ లాసెస్ గా పిలుస్తాం. These losses occur due to friction in the moving parts of the machine like bearing and brushes. అంటే ఈ లాసెస్ ఎక్కడ వస్తాయి? మనకు మెషిన్ లో బేరింగ్, బ్రషెస్ దగ్గర వస్తాయి. అండ్ windage losses occur due to the air inside the rotating coil of the machine. These losses are usually very small, about 15% of full load loss. అంటే మనకు ఈ ఫుల్ లోడ్ లో చాలా తక్కువగా, అంటే ఒక 15% వరకు మనకు ఈ లాసెస్ అనేవి వస్తాయి. There are 2 types of mechanical losses. మెకానికల్ లాస్ కూడా మళ్ళీ 2 types ఉంటాయి. ఒకటి ఫ్రిక్షనల్ లాస్ అండ్ బేరింగ్స్ అండ్ కమ్యుటేటర్. నెక్స్ట్ ఎయిర్ ఫ్రిక్షన్ ఆర్ విండేజ్ లాస్ ఆఫ్ రొటేటింగ్ ఆర్మేచర్. ఇవి ఎంత ఉంటాయి? మనకు 10 to 20% ఆఫ్ ఫుల్ లోడ్ లాసెస్. అంటే ఇది కూడా 10 నుంచి 20% వరకు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ స్ట్రే లాస్. ద సమ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ అండ్ మెకానికల్ లాసెస్ ఇస్ కాల్డ్ స్ట్రే లాస్. అంటే మనకు మ్యాగ్నెటిక్ అండ్ మెకానికల్ లాస్ రెండింటిని కలుపుకొని మనం స్ట్రే లాసెస్ గా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ లాస్. ఫర్ షంట్ అండ్ కాంపౌండ్ మిషన్స్, ఫీల్డ్ కాపర్ లాస్ ఇస్ కాన్స్టెంట్. Therefore, constant loss equals to iron losses plus mechanical losses plus shunt field losses. అంటే ఐరన్ లాసెస్ ని, మెకానికల్ లాసెస్ ని, షంట్ ఫీల్డ్ లాసెస్ ని మూడింటిని కలుపుకొని మనం కాన్స్టెంట్ లాసెస్ గా పిలుస్తాము. ఆ తర్వాత వచ్చేసి వేరియబుల్ లాస్. వేరియబుల్ లాస్ అంటే ఏంటి? ఆర్మేచర్ కాపర్ లాసెస్ అండ్ సిరీస్ ఫీల్డ్ కాపర్ లాసెస్ ఆర్ కాల్డ్ వేరియబుల్ లాస్. ఆర్మేచర్ కాపర్ లాసెస్ ను మరియు సిరీస్ ఫీల్డ్ కాపర్ లాసెస్ రెండింటిని కలిపి మనం వేరియబుల్ లాసెస్ గా పిలుస్తాం. నెసెసిటీ ఆఫ్ స్టార్టర్. స్టార్టర్ యొక్క అవసరం ఏమిటి? అసలు వాట్ ఇస్ స్టార్టర్? అసలు స్టార్టర్ అంటే ఏమిటి? ఫస్ట్, స్టార్టర్ ఈజ్ ఏ డివైస్
which is used for starting of motor. It reduces starting current, protects the motor. It has a variable resistance with other safety devices. మోటార్ను స్టార్ట్ చేయడానికి ఉపయోగించే పరికరాన్ని మనం స్టార్టర్ అంటాం. దీని ద్వారా స్టార్టింగ్ కరెంట్ తగ్గి మోటార్ పాడైపోకుండా ఉంటుంది. ఇందులో ఒక వేరియబుల్ రెసిస్టెన్స్ ఇంకా కొన్ని సేఫ్టీ డివైసెస్ అమర్చబడి ఉంటాయి. When a motor is connected to the supply, heavy current will flow through the armature as the armature resistance is very low. Moreover, there is no back EMF in it at the time of starting. Therefore, to reduce this high starting current, resistance is connected in series to the armature at the time of starting the motor. This resistance is gradually cut off as the armature gains speed because the armature develops back EMF and hence the current falls. Therefore, to start a motor, a starter having variable resistance is required. మోటార్ను మనం విద్యుత్కు అనుసంధానించినప్పుడు ఆర్మేచర్ యొక్క నిరోధకత తక్కువగా ఉన్నందువల్ల దానికి మనకు ఎక్కువ కరెంటు ఆర్మేచర్ ద్వారా ప్రవహిస్తుంది. అంతేగాక ప్రవహించేటప్పుడు దానిలో మనకు బ్యాక్ ఈఎంఎఫ్ ఏమీ ఉండదు. అందువల్ల ఈ అధిక ప్రారంభ కరెంటు ఎక్కువ కరెంటు తగ్గించడానికి మోటార్ను ప్రారంభించే సమయంలో మనం ఏం చేస్తాము, శ్రేణిలో ఆర్మేచర్కు అనుసంధానిస్తాము. దానివల్ల ఆర్మేచర్ యొక్క వేగం పెరిగే కొద్దీ ఈ నిరోధకము క్రమంగా దాని నుంచి కత్తిరించబడుతుంది. ఎందుకంటే ఆర్మేచర్ తిరిగి ఈఎంఎఫ్ ను డెవలప్ చేస్తుంది. అందువల్ల అది పడిపోతుంది. అది పడిపోయినప్పుడు మోటార్ను ప్రారంభించడానికి వేరియబుల్ రెసిస్టెన్స్ కలిగిన స్టార్టర్ మనకు అవసరం. ఈ స్టార్టర్స్ మనకు మళ్ళీ 2 టైప్స్. నెంబర్ 1 3 పాయింట్ స్టార్టర్, నెంబర్ 2 4 పాయింట్ స్టార్టర్. 3 పాయింట్ స్టార్టర్, ఇది 3 పాయింట్ స్టార్టర్ అనేది ఈ పటంలో చూపిన విధంగా ఉంటుంది. ఇందులో మనకు మెయిన్ గా వచ్చేసి LAF అని 3 పార్ట్స్ ఉంటాయి. L అంటే లైన్ టర్మినల్ టు బి కనెక్టెడ్ టు పాజిటివ్ ఆఫ్ సప్లై, A అంటే టు బి కనెక్టెడ్ టు ద ఆర్మేచర్ వైండింగ్, F అంటే టు బి కనెక్టెడ్ టు ద ఫీల్డ్ వైండింగ్. It consists of resistance, handle, no volt coil and overload release. When a motor is connected to the supply, the current to the armature goes through the starting resistance and the field winding is connected directly to the mains through the no volt coil. When the motor attains speed, some back EMF is induced in the armature. మోటార్ ఎప్పుడైతే దాని స్పీడ్ అందుకుంటుందో అప్పుడు కొంత బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఆర్మేచర్ లో ఉద్భవిస్తుంది. The starting resistance is gradually cut off and thus the starting current is reduced to a low value. The starting current is gradually cut off. స్టార్టింగ్ కరెంట్ అనేది ఎప్పుడైనా నిదానంగా తగ్గుతుందో, మనకు స్టార్టింగ్ రెసిస్టెన్స్ అని తగ్గుతుందో స్టార్టింగ్ కరెంట్ కూడా ఆటోమేటిక్ గా తక్కువ వాల్యూకి వస్తుంది. నో వోల్ట్ కాయిల్, ఓవర్లోడ్ కాయిల్ అనేది సేఫ్టీ డివైస్ గా ఉంటాయి. The function of NVC is to attract the handle of the starter and keep it in the on position and releases the handle and goes to the off position by the spring tension due to the failure of supply. The function of NVC, ఈ NVC అనే కాయిల్ ఉంది కదా, నో వోల్ట్ కాయిల్ అనేది మనకు ఎట్లా అట్రాక్ట్ అవుతుంది? The function of NVC is to attract the handle of the starter, keep it in on position, release the handle, goes to off position by spring tension due to the failure of supply. Supply failure అయినప్పుడు మనకు ఆఫ్ పొజిషన్ వస్తుంది. The function of OLC is to demagnetize the no volt release coil in the case of fault or overload of the machine. OLC అనేది ఎప్పుడు డిమాగ్నటైజ్ అవుతుంది? మనకు మిషన్ ఓవర్లోడ్ అయినప్పుడు కానీ ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు కానీ ఇది డిమాగ్నటైజ్ అవుతుంది. నెక్స్ట్ మనకు 4 పాయింట్ స్టార్టర్. 4 పాయింట్ స్టార్టర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, 3 పాయింట్ స్టార్టర్ వల్లే ఉంటుంది. కానీ ఇందులో మనకు ఎక్స్ట్రా ఏమొస్తుందంటే ఇంకా దీనిలో 4 పాయింట్స్ ఉంటాయి. లైన్, నో వోల్ట్ కాయిల్,
ఫీల్డ్, ఆర్మేచర్ అని 4 కాయిల్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ దాని వల్ల ఉంటుంది. ఈ పటం చూస్తే మీకు దీని గురించి అర్థమవుతుంది. ఇది ఎక్కడ చేస్తారు? ఇట్ ఈస్ యూజ్డ్ స్టార్టింగ్ ఆఫ్ DC షంట్ ఆర్ కాంపౌండ్ మోటార్స్ ఇన్ ఆర్డర్ టు లిమిట్ ద స్టార్టింగ్ కరెంట్. స్టార్టింగ్ కరెంట్ లిమిట్ చేయడం కోసమే ఈ స్టార్టర్ ను వాడతాం. ఇట్ ఈస్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ గా సిమిలర్ టు దట్ ఆఫ్ 3-point స్టార్టర్. 3-point స్టార్టర్ వలె ఉంటుంది. ఇందులో కూడా NVC, OLC రెండు సేఫ్టీ డివైస్ గా పనిచేస్తాయి. తర్వాత ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ 3-point and 4-point స్టార్టర్ ఈస్ ఇన్ ద కనెక్షన్ ఆఫ్ NVC. NVC అంటే ఇన్ 3-point NVC is in series with the field winding, while in 4-point starter NVC is connected independently across the supply with a current limiting resistance in series through the fourth terminal called N in addition to the LFA. ఇది ఒక పాయింట్ మాత్రమే, దానికి దీనికి మనకు డిఫరెన్స్ వేరేగా ఉంటుంది. The current in NVC is limited by this resistance to the desired value. When it is connected in a circuit or with motor, handle will be moved off to on position. Then the starter resistance is gradually cut off and motor gets full current slowly. Then it runs with normal speed. The variation of shunt field current does not affect the NVC since both circuits are connected across the supply line. The NVC only operates when the motor is overloaded or the supplier failed. It is used with high motors. మిగతా అన్ని వీళ్ళు 3-point స్టార్టర్ వలె ఉంటాయి. నెక్స్ట్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్స్. DC మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ ఏంటి అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ కంట్రోల్, నెంబర్ 2 వేరియేషన్ ఆఫ్ ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్, ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ అని 3 టైప్స్ ఉంటాయి. The relationship given below gives the speed of a DC motor. N is equals to V minus IARA by K into 5, where supply voltage V, armature circuit resistance RA and field flux అనేది 5, which is produced by field current. Resistance variation in the armature circuit. This method is called armature resistance control or rheostat method. This method variation of ఫీల్డ్ ఫ్లక్స్ ను వేరియేషన్ చేసినప్పుడు దీన్ని మనం ఏమంటాము? ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ అని పిలుస్తాము. వేరియేషన్ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్. వాట్ లియోనార్డ్ సిస్టమ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ వర్క్స్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఈ మెథడ్ గా పిలుస్తాము. దీనిలో మనకు వచ్చేసి మనం చెప్పుకున్నట్టు వోల్టేజ్ మన బ్యాక్ EMF ప్రిన్సిపల్, తర్వాత బ్యాక్ EMF ప్రిన్సిపల్ పైన మనకు సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనిలో మనకు సింపుల్ గా ఒక ప్రాబ్లం ఇచ్చారు. 250 volts మోటార్ హ్యాజ్ అన్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ సర్క్యూట్ రెసిస్టెన్స్ 0.5 ohms. If the full load armature current 25 amps, find the back EMF induced in the armature. EB is equal to V minus IARA ప్రిన్సిపల్ పైన మనము ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనం బ్యాక్ EMF కనుక్కోవచ్చు. కనుక్కున్నప్పుడు మనకు 207.5 గా వస్తుంది. మీకు ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేసినట్టయితే మీకు తెలుస్తుంది. అలాగే ఇంకొక ప్రాబ్లం ఇచ్చారు మనకి ఇక్కడ. దీనిలో ఏం కనుక్కోమన్నారు? ఫుల్ లోడ్ స్పీడ్ కనుక్కోమన్నారు. ఇందులో కూడా మనకు EB is equal to V minus IARA ప్రిన్సిపల్ తోటి, తర్వాత EB is equal to 5ZN/60 into P/A, ఈ రెండు ప్రిన్సిపల్ ఆధారంగా ఇందులో మనం ప్రాబ్లం ను చేస్తే మనకు స్పీడ్ అనేది వస్తుంది. తర్వాత మనకు షార్ట్ ఆన్సర్స్ ఒక 5 ఉన్నాయి. ఇందులో లాంగ్ ఆన్సర్స్ ఒక 5 ఉన్నాయి. షార్ట్ ఆన్సర్ లో వచ్చేసి వాట్ ఈస్ ఎ మోటార్, రైట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ DC మోటార్, స్టేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాక్ EMF, వాట్ ఈస్ టార్క్ అండ్ రైట్ టార్క్ ఈక్వేషన్, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ స్టార్టర్. లాంగ్ ఆన్సర్ లో చూసినట్టయితే రైట్ ద మెథడ్స్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్స్, విత్ ఏ నీడ్ స్కెచ్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ 3-point స్టార్టర్, విత్ ఏ నీడ్ స్కెచ్ ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 4-point స్టార్టర్. తర్వాత 4th and 5th ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ చూడండి. తర్వాత ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఏమంటే మనకు డ్రా ద స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ ఆఫ్ DC మోటార్, స్టేట్ ద అప్లికేషన్స్ ఆఫ్ DC మోటార్స్ అని ఉంటాయి.